ట్రైనింగ్ ప్లస్ ఇన్స్టిట్యూట్ అనమాట మాది. ఇన్స్టిట్యూట్లో చేస్తున్నారు. ఓకే, మరి మీది మ్యారేజ్ అయిందా? కనిపించట్లేదా? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అంటే లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదో తెలుసుకోవచ్చు. అంటే చేసే ఛాన్స్ దొరకలేదు. ఛాన్స్ ఎలాంటి ఛాన్స్ చూసారు? అలా అని కాదు, చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయిపోయింది నాకు. చిన్న ఏజ్లోనే మ్యారేజ్. అంటే లవ్ మ్యారేజ్ అసలు చేసుకోవాలని మీకు థాట్ రాలేదు? చేసుకోవాలన్న థాట్ కన్నా ముందు మ్యారేజ్ అయిపోయింది. హా. మరి ఈ జనరేషన్ యువత పైన కానీ ఈ జనరేషన్లో చూస్తుంటే చిన్నప్పటి నుంచే లవ్ చేసుకుని విడిపోయి బ్రేకప్స్ అయ్యి వాళ్ళు డెత్ వరకు వెళ్ళి ఇవంతా సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మెచ్యూరిటీ లేక. జస్ట్ ఎంతసేపు ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారంటే జస్ట్ అట్రాక్షన్. లైక్ ఒక ఫోన్ చూసినాం అనుకోండి, అది మనం లైక్ చూస్తాం షోరూంలో, చూడగానే నచ్చేస్తుంది అంటే దాన్ని తీసుకొని వాడేయాలి అంతే. ఒక 1 month 2 months లైక్ 6 months వాడిన తర్వాత ఇంకొకటి చూస్తాం, ఇది పక్కన పడేస్తాం. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఎలా ఉంది అంటే లైక్ మా జనరేషన్ 90s కిడ్స్కి పేరెంట్స్ కొన్ని లిమిట్స్ పెట్టినా కూడా ఎవరితో ఎలా ఉండాలి, దేన్ని ట్రస్ట్ చేయాలి, దేన్ని ట్రస్ట్ చేయకూడదు అనేది ఒకటి స్కూల్లో చెప్పినట్టుగా పేరెంట్స్ చెప్తూ వెళ్ళేవారు. సో ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. లైక్ వాళ్ళ వర్క్ బిజీలో వాళ్ళు ఉంటున్నారు, పిల్లల్ని వదిలేస్తున్నారు. పట్టించుకునే వాళ్ళు పట్టించుకుంటున్నారు, బట్ 99% నేను చూసిన వరకు అయితే వదిలేశారు. సో అంటే పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేయడం, వాళ్ళ ఇష్టానికి. అంటే మన పిల్లలే కదా, లైక్ వాళ్ళ కోసమే కదా మనం చేసేదంటే అవును ఆబ్వియస్లీ వాళ్ళ కోసమే చేస్తున్నాం, కానీ మంచి ఏది చెడు ఏది అని చెప్పాలి కదా. పేరెంట్స్ ఎలా పెంచాలంటే అంటే ఎలాంటివి నేర్పించాలి వాళ్ళు? లైక్ ఇప్పుడున్న జనరేషన్లో ఎంతసేపు వాళ్ళకి స్టడీ అని చెప్పేసి ల్యాక్స్ పెట్టేసి హాస్టళ్ళల్లో వేసేస్తున్నారు. సో వాళ్ళని హాస్టళ్ళల్లో వేస్తే యాజ్ ఎ పేరెంట్గా ఫాదరు మదరు వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో మనం ఇంట్లో పెట్టుకొని వాళ్ళని లైక్ మన కళ్ళ ముందే పెట్టుకొని వాళ్ళని చదివిస్తుంటే యాజ్ ఎ ఫాదర్ ఏం కష్టం చేస్తున్నాడు, మదర్ ఏం కష్టపడుతుంది, వాళ్ళ కోసం ఏమేం టైం స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది. మనం హాస్టల్లో పెడితే వాళ్ళు మార్నింగ్ లేస్తారు, హాస్టల్ ఫుడ్ తింటారు, స్కూల్కి వెళ్తారు, వస్తారు, అయిపోద్ది. సో యాజ్ ఎ ఫాదర్ ఏం చేస్తున్నాడు, మనీ ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఎలా అంటే లైక్ 3rd 4th నుంచే వేసేస్తున్నారు, ఇంకా 10th వరకు హాస్టల్ లైఫ్. వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలీదు. సో నన్ను అడిగితే హాస్టల్స్ వెయ్యాలి, బట్ ఒక ఏజ్ నుంచి వేస్తే బెటర్. లైక్ 10th 9th అలా ఉన్నప్పుడు వేస్తే బెటర్, కానీ ఇప్పుడు అలా కాదు, లైక్ 2nd 3rd నుంచే వేసేస్తున్నారు. సో నేను దానికి ఆపోజిట్, నేను ఒప్పుకోను దానికి. ఓకే, ఒక స్టూడెంట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మొన్న రీసెంట్గా నారాయణ కాలేజ్లో ఒక అబ్బాయి, మల్లారెడ్డి కాలేజ్లో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోపోయారు. ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకోవటానికి కాలేజ్ వాళ్ళు టార్చర్ అయ్యి ఉండొచ్చా, పేరెంట్స్ వల్ల టార్చర్ అయ్యి ఉండొచ్చా అంటే దానికి మీరేం? ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ థాట్ అనేది ప్రతి ఒక్క మనిషికి కొన్ని సిచ్యువేషన్లో వస్తుంది. అది తప్పు అని మనం చెప్పలేం. కొన్ని టైమ్స్ అది మన మైండ్ మన కంట్రోల్ దాటిపోయి ఆ థాట్ ప్రతి ఒక్కరికి ఎంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయినా సరే కొన్ని టైమ్స్లో 1 సెకండ్ ఇలా క్లిక్ అయిపోతుంది. సో దాన్ని మనం ఏం చేయలేం. బట్ అదే చెప్తున్నాను, పేరెంట్స్గా వాళ్ళకి ఎంత చదివిస్తున్నామో అనేది పక్కన పెడితే ఫస్ట్ థింగ్ వాళ్ళకి బయట ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏది ఉన్నది ఒకటే లైఫ్. సో ఏది మనకి శాశ్వతం కాదు, ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. సో పేరెంట్స్ కూడా నువ్వు ఇది చెయ్యి ఖచ్చితంగా నువ్వు చదవాలి అని ఫోర్స్ చేయకుండా వాడికి నచ్చిన దానికి వాడికి వదిలేయచ్చు కదా. నీకు ఏది నచ్చుతుందో అది చెయ్యి అని చెప్పచ్చు కదా. అలా కాకుండా కొందరు పేరెంట్స్ నువ్వు ఖచ్చితంగా MBBS అంటే లేదు నువ్వు ఇంజనీరింగ్ చేయాలని, కొందరు ఇంజనీరింగ్ అంటే డిట్ ఆపోజిట్, నువ్వు చేయాలి, చేయకపోతే రిలేటివ్స్లో పరువు పోతుంది, అలా సంథింగ్ అవి చెయ్యొద్దు. అసలు పిల్లలు మీకు పుట్టారు, రిలేటివ్స్కి కాదు కదా. నీ పిల్లలకి ఏం కావాలి, ఏది చదివినా కానీ వాడు బాగుపడడం కావాలి. లేదు నువ్వు అది ఖచ్చితంగా చదువు అంటే ఇక్కడ పేరెంట్స్ స్ట్రెస్, అక్కడ స్టడీ అర్థం కాక ఆ స్ట్రెస్. సో ఆబ్వియస్లీ వస్తుంది కదా సూసైడ్ థాట్ అనేది. సో నేను చెప్పేది ఏంటంటే స్కూళ్ళల్లో కానీ కాలేజ్లలో కానీ ఎంతసేపు స్టడీ అని కాకుండా డైలీ 1 hour వాళ్ళకి లైక్ కమ్యూనికేషన్ అనేది, అంటే కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అట్లా లైక్ నాలెడ్జ్కి సంబంధించి కాదు, లైక్ సమాజంలో ఏం జరుగుతుంది యాజ్ పేరెంట్స్ గురించి కానీ, రిలేషన్షిప్ గురించి కానీ, అమ్మాయిల గురించి కానీ, ఎవరితో ఎలా ఉండాలి, ఎంత లిమిట్లో ఉండాలి అనేది స్కూల్ డేస్ నుంచే కొంచెం నేర్పిస్తే బయట రేప్స్ అవి కూడా తగ్గుతాయి. లైక్ అబ్బాయిలకి అమ్మాయిలతో ఎలా ఉండాలి అన్న ఇంటెన్షన్ కూడా తెలుస్తుంది కొంచెం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యువత పైన మీ ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తారు? మనకి రీల్స్ చేయొచ్చు ఎంతవరకు అంతవరకు, కానీ ఎలాంటి రీల్స్ చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియనంతలా ఎందుకు చేస్తున్నారు? అసలు కొన్ని అవటం కోసం అంటారా లేదంటే
అదే చెప్తున్నాను కదా, ఎంతసేపు ఫేమస్ అవ్వాలి అన్న థాట్లోనే ఉంటున్నారు. బట్ దానివల్ల వాళ్ళు ఫర్దర్గా ఎంత సఫర్ అవుతారు, పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు అనేది ఆలోచించట్లేదు. లైక్ దాని నుంచి కూడా ఇప్పుడు మనకి యూట్యూబ్లో ఎంత అయితే మానిటైజేషన్ అయితే మనీ వస్తుందో, దీని నుంచి కూడా అలా పెట్టారు కదా ఇన్స్టాగ్రామ్లో కూడా. సో ఎంతసేపు మనీ మీద ఉన్న ఫోకస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద పెట్టుకోవట్లేదు. అంటే లైక్ అమ్మాయిలు కూడా ఎలా అంటే కొంచెం ఫ్రీగా అంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ వదిలేస్తే అయిపోద్ది, నాకు వ్యూస్ వస్తాయి, మనీ వచ్చేస్తుంది, ఇదే థాట్లో ఉన్నారు. కానీ మనం ఎక్కడి నుంచి వస్తున్నాం, ఇండియాలో ఉన్నామా లేదా వేరే కంట్రీస్లో ఉన్నామా, అది పోయింది. సీరియస్లీ చెప్తున్నా, మా నైంటీస్ వరకే బెస్ట్ అమ్మాయిలు. కానీ లైక్ చెప్తున్నాను కదా, నేను మా రిలేటివ్స్లో ఉన్న చూసి ఏమైనా అన్నా కూడా పర్లేదు, నా జనరేషన్ వరకే బెస్ట్. ఎందుకంటే లైక్ ఎక్కడ కొన్ని ఉంటాయి మాకు కూడా ఇష్టాలు, బట్ ఎక్కడ ఎలా ఉండాలి అనేది పేరెంట్స్ నేర్పించారు. ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ అవి పట్టించుకోవట్లే. 100%లో ఒక 1%, 2% ఉన్నారు పేరెంట్స్, బట్ 98% అయితే లేరు. ఓకే మేడం, మీరు ఇన్స్టిట్యూట్లో చేస్తారని అన్నారు. అంటే మీ ఇన్స్టిట్యూట్లోకి ఎలాంటి స్టూడెంట్స్ వస్తారు? అసలు ఒక స్టూడెంట్ ఎన్ని మంత్స్ కోచింగ్ చేస్తే తనకి జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్, అంటే కోచింగ్ చేసిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా 200%. అంటే మాది అని నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. అంటే మెయిన్లీ స్కిల్స్ ఉండాలంటారా? స్కిల్ కూడా పక్కన పెట్టేసేయండి. సో నేనేం ట్రస్ట్ చేస్తాను అంటే, యాజ్ ఏ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ, మనల్ని ఒక పర్సన్ ట్రస్ట్ చేసి మన దగ్గరికి వచ్చారంటే, లైక్ పర్సనల్ లైఫ్ మన ఇంటి గుమ్మం ముందుకు వచ్చినా కూడా ఒక ట్రస్ట్ చేసి వచ్చారంటే, మనతో లేకపోయినా సరే, అది కాకపోయినా ఇంకో విధంగా అయినా హెల్ప్ చేయాలి అన్న థాట్ నాది, నా మైండ్ సెట్ అలా. సో ఇప్పుడు నేను వర్క్ చేసే విషయంలో కానీ, నా పర్సనల్ విషయంలో కానీ, సో ఎవరైనా మనల్ని ట్రస్ట్ చేసి వచ్చారు అంటే, లైక్ వాళ్ళకి ఎందుకు వచ్చాంరా బాబు అని అనుకోకుండా, లైక్ ఇక్కడికి వచ్చినందుకు నాకు మంచి జరిగింది అనుకునేలా మాకు ఎంత అవుతుందో అంత చేస్తాం 200%. సో ఇప్పుడు వచ్చే వాళ్ళంతా కూడా నాన్ ఐటీ నుంచి గ్యాప్ ఉన్న వాళ్ళు, చాలా మంది కూడా అందరూ చదువు వచ్చిన పర్సన్సే రారు, చదువు రాని వాళ్ళు కూడా ఉంటారు. లైక్ ఇప్పుడు చదువు రాని పర్సన్స్ అంటే మరీ డిగ్రీలు లేకుండా అయితే ఎవరు లేరు ఈ జనరేషన్లో. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు అలా కాదు. డిగ్రీలు మనీ పెట్టి కొనేస్తున్నారు, అన్నీ కొనేస్తున్నారు ఆబ్వియస్లీ, లైక్ తల్లి ప్రేమ తప్ప. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఎలాంటి వాళ్ళైనా మా దగ్గరికి వస్తారు, బట్ వచ్చిన ప్రతి ఒక్కరికి మమ్మల్ని ట్రస్ట్ చేసి లోపలికి అడుగు పెట్టేస్తే మేము వాళ్ళకి హ్యాపీగా ప్లేస్మెంట్ చేపించే పంపిస్తాం. మీకు మీ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు వరకు వచ్చిన స్టూడెంట్స్ అందరికీ జాబ్ వచ్చిందా, కోచింగ్ చేసిన ప్రతి ఒక్కరికి? సో మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ వచ్చిందా అని మీరు క్వశ్చన్ వేస్తున్నారు, బాగానే ఉంది. మేము ఇప్పించకపోతే మాది మైనస్ అవుతుంది. సో మేము ఇప్పించాక కూడా కొందరు మైండ్ సెట్ ఎలా అంటే, లైక్ అక్కడెక్కడో పాము ఉంటే అది వచ్చేసి ఇక్కడ కాటేసింది అన్న ఫీలింగ్లో కొందరు ఉంటారు. అది వచ్చేసింది, నేను చచ్చిపోతే అయిపోయింది అని ఆ థాట్ పక్కన పెట్టేసి, అది అక్కడ ఉంది కదా, నేను ఇక్కడ ఉన్నాను, నేను తప్పించుకోవడానికి నాకు ఏమైనా ఉందా వే అని ఆలోచించే పర్సన్స్ లేరు. ఇప్పుడు 100 మెంబర్స్ వస్తారు, 100 మెంబర్స్లో 10 మెంబర్స్ ఏంది అంటే, లైక్ నేను ఎలా అయినా చెయ్యాలి ఈ జాబ్, నాకు వస్తుంది, ఎందుకు రాదు, ఎవరెవరికి వస్తుంది, నాకు ఎందుకు రాదు అన్న మైండ్ సెట్ ఉన్నవాళ్ళు. సో అలాంటి వాళ్ళని మనం పుష్ చేస్తాం. ఇంకో 10 మెంబర్స్ ఉంటారు కొంచెం భయపడే వాళ్ళు, మోటివేట్ చేస్తాం వాళ్ళని. మోటివేట్ చేసిన తర్వాత చేంజ్ అయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి వస్తుంది. సో వెనక పేరెంట్స్ ఫ్రెండ్స్ నువ్వు జాబ్ చేయరా అని పుష్ చేసి మా డోర్ వరకు తీసుకొస్తే, వాళ్ళని మేము కూడా పుష్ చేసి లాస్ట్కి ఆఫర్ చేతిలో పెట్టాక నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళను అంటే, అలాంటి వాళ్ళని ఏం చేస్తాం మనం? వాడు ఇక్కడ భయపడ్డాడంటే లైఫ్లో ఎక్కడ కూడా వెళ్ళలేదు. 50% స్టూడెంట్స్ అలా ఉంటారు. ఖచ్చితంగా అదే చెప్తున్నాను. కాలేజ్లో ఇంట్లో పేరెంట్స్గా 50% వాళ్ళు ఇవ్వాలి, కాలేజ్లో స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి మోటివేషన్ చెప్పాలి. లైఫ్లో మనం ఏమున్నా ఏం లేకున్నా బ్రతకాలి అన్న ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ థింగ్, ఎంతసేపు మ్యాథమెటిక్స్ చదువు బయోసైన్స్, ఆ చదువు ఒకటి కాదు కదా, లైఫ్ చాలా ఉంది. నువ్వు చదువు లేకుండా కూడా నీకు కమ్యూనికేషన్ ఒక్కటి ఉన్నా సరిపోతుంది. లైక్ నీకు మామూలుగా లైక్ రిలేషన్షిప్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరితో ఎలా మెదగాలి అన్న కామన్ సెన్స్ ఉన్నా కూడా నువ్వు ఎలా అయినా బతికేస్తావు. ఎంతసేపు నీకు చదువు ఒక్కటి ఉండి రిలేషన్షిప్ వాల్యూ తెలియలేదు, పేరెంట్స్ వాల్యూ తెలియలేదు, లైక్ ఫ్యాకల్టీ లైక్ సార్ వాళ్ళ వాల్యూ తెలియలేదు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వేస్టే. సో చదువు కన్నా కూడా ఇప్పుడున్న వాళ్ళు చదువుకే ఎక్కువ 100 మార్క్స్ ఇస్తారు. నేను 100 మార్క్స్ కాదు, ఒక 10 to 20 మార్క్స్ చదువుకి ఇస్తాను. మిగతా అదంతా కూడా లైక్ పేరెంట్స్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పాలి, అమ్మాయిలతో ఎలా ఉండాలి, బయట సమాజం ఏంటి, నువ్వు ఎలా బ్రతకాలి, ఏం జరిగినా ఏం జరగకపోయినా నువ్వుగా ఎలా బ్రతకాలన్న మోటివేషన్ పేరెంట్స్ ఇవ్వాలి. స్కూల్లో కాలేజీలలో సార్ వాళ్ళు కూడా చదువు ఒకటి క్లాస్ 1 hour ఉంటే 1 hour ఎక్స్ట్రా తీసుకోవచ్చు కదా.
ఎంతసేపు క్యాంటీన్లో స్పెండ్ చేసే కన్నా లేదంటే టైం పాస్ చేసే కన్నా ఒక 1 అవర్ వీళ్ళకు మ్యూచువల్గా ఒక పేరెంట్ ఎలా ఉంటాడో పిల్లలతో లేదంటే ఒక ఫ్రెండ్ ఎలా ఉంటాడో అది కమ్యూనికేట్ చేయొచ్చు కదా. సీరియస్లీ చెప్తున్నా, ఇది కానీ ఖచ్చితంగా అమలు చేస్తే బయట రేపులు అనేవి తగ్గుతాయి. ఒక అబ్బాయి అమ్మాయితో ఎలా ఉండాలి అనేది పేరెంట్స్ నేర్పించాలి, చిన్నప్పటి నుంచి కాలేజ్లలో వాళ్ళు నేర్పించాలి. మొక్కై వంగనిదే మానే వంగునా అని మన అప్పట్లో చెప్పారు, అది ఊరికనే చెప్పలేదు. ఇప్పుడు ఎవడైనా చిన్నప్పటి నుంచి చెప్తుంటే, చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్తాం, వాళ్ళకి రోజు చెప్తుంటే అలవాటు అవుతుంది. సో వాడు పెద్ద అయ్యాక నువ్వు అది చేయకు అంటే నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టు చూస్తాడు. అన్నదే కదా, ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తేనే వాళ్ళకి అలవాటు అవుతుంది. సో అందుకే మనం స్కూళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి. స్కూళ్ళలో సిలబస్ ఒకటి పెడితే కాదు, సిలబస్ అంతా ఒక ఎత్తు అయితే వాళ్ళకి బయట సమాజం గురించి, పేరెంట్స్తో ఎలా ఉండాలి, టీచర్స్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, మెయిన్లీ అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచే స్కూళ్ళల్లో నేర్పించారంటే బయట సగం బాధ తగ్గుతుంది. అర్ధరాత్రి అన్నారే గాంధీ ఏదో సంథింగ్ గుర్తు రావట్లేదు నాకు, స్వాతంత్రం వచ్చిందని, అది ఖచ్చితంగా జరుగుతుంది స్కూళ్ళల్లో అవి అమలు చేస్తే.